హలో గైస్, నేను మీ తెలుగు ఎంఏ 333. ఈ వీడియో వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్ రన్నింగ్ మంగా చాప్టర్ 144 నుండి 140 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక మీరు మొదటిగా చూసిన యానిమే అంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి. నేనైతే నరుటో చూశాను అనమాట. నరుటో క్లాసిక్ షిపుడెన్ అయితే వచ్చేసి ఖచ్చితంగా 1 మంత్లో 1.5 మంత్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన. ఒకవేళ మీరు నరుటో చూసింటే మీకు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడిందో కింద కామెంట్స్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటా. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి డైరెక్ట్ గూస్కి చెప్పిన దాన్ని వింటే వాళ్ళు తనని కొన్ని రోజులు ఇక్కడే బంధించి వేసినట్టు ఉన్నారు. ఇక వాళ్ళంతా వచ్చేసి అకాడమీ పైన దాడి జరిగిందనే విషయం కూడా తను చెప్పకుండా దాచిపెట్టారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అకాడమీ పైన దాడి జరిగిందని చెప్పి మనకు డైరెక్టర్ గుస్కి అయితే అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఇక మన డైరెక్టర్ గుస్కి అయితే వచ్చేసి నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఆథర్, కానీ నువ్వు లూకస్తో పోరాడేటప్పుడు వాడు ఏ విధంగా ఉన్నాడో కొద్దిగా నాకు వివరించగలవా? ఇక నేను లూకస్తో యుద్ధం చేసేటప్పుడు వాడు ఒక డ్రగ్ తీసుకున్నట్టుగా నేను గ్రహించాను. అది మన స్కూల్ దగ్గర దరిదాపులు ఎక్కడో దొరుకుతుంది అని చెప్పేసి మన ఆథర్ అంటాడు. ఇక వాడు ఆ డ్రగ్ యూజ్ చేయడం వల్ల చాలా బలంగా అయితే ఉన్నాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఇదేం అనుకోకుండా జరగలేదు, ఎవరో పథకం ప్రకారంగా దాడి చేస్తున్నారని చెప్పేసి అంటాడు. దానికి మన డైరెక్ట్ గుస్కి అయితే వచ్చేసి నువ్వు అన్నది నిజమే, వాళ్ళు ఒక పథకం ప్రకారంగా నడుచుకుంటారు, అది కూడా చాలా త్వరగా చేస్తున్నారని చెప్పేసి అంటుంది. ఇక దాన్ని విన్న మన ఆథర్ అయితే వచ్చేసి అసలు వాళ్ళెవరు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు డైరెక్ట్ గుస్కి అని చెప్పేసి అడుగుతాడు. ఇక మీదట నేను డైరెక్ట్ అని కాదు, కేవలం నేను ఇక్కడ ఒక బలిపశువుని అని చెప్పేసి తనైతే అంటుంది. అకాడమీలో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల అదంతా నేనే చేసినట్టుగా వీళ్ళు భావించి నన్ను బంధించారు. ఇక ఇటువైపు అక్కడ ఒక ముసలాయన నడుచుకుంటూ వస్తూ మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉందని నేను అనుకున్నాను అని చెప్పేసి అంటాడు. నేను మర్చిపోలేదు, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే ఉంది. నువ్వు విచారించేటప్పుడు తీర్పిస్తే నేను కూడా నీ వైపే ఉంటాలి అని చెప్పేసి తనైతే అంటాడు. ఈ ఖండంలో ఉన్న సగం మంది పిల్లల్ని ఆతరైతే కాపాడాడు, అది భవిష్యత్తు కోసం, కానీ అతను శిక్షించడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇక అతను చెప్పేది మనం చేయకపోతే మన ఖండంలో ఎవరు బతికి ఉండరు, అసలు మనకు భవిష్యత్తే ఉండదని చెప్పేసి అంటాడు. ఇక మన ఖండానికి ఏం జరగకుండా ఉండాలి అంటే అతని దగ్గర ఉన్న పెంపుడు జంతువు వెంటనే అతని దగ్గరికి వెళ్ళాలి. మీరు ప్రతి ఒక్క విషయం నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం చేస్తున్న ద్రోహం చాలా పెద్దది. ఏంటి ద్రోహం చేస్తున్నామా? ఇప్పుడు మనం కాదు అలా చేయకపోతే ఇక్కడున్న ఖండమంతా నాశనం అవుతుంది, ఇంకా ద్రోహం చేయడానికి ఎవరు మిగలరు. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంటో దాన్ని మనం కాపాడుకోవాలి. ఇక మనం అతన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి సేవ చేసుకుంటే మనకు అంతులేని సంపద లభిస్తుంది. నాకు మిగతా రాజ్యాలకు ఏం జరుగుతుందో నాకు అనవసరం, కానీ నా రాజ్యానికి ఏం జరుగుతుందో నాకు కష్టంగా మీరు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు, అతను మన రాజ్యానికి ఎటువంటి ఆపద చేయడని నాకు మాటిచ్చాడు. ఇక అతను ఇక్కడికి వస్తే మనకు అంతులేని సంపద అయితే లభిస్తుంది, ఇక దానితో మనం ఎవరూ ఏమీ చేయలేరు. దయచేసి నన్ను మీ పిచ్చి కోరికలతో నన్ను కలపవద్దు, కేవలం నా కుటుంబం సురక్షితంగా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నానంటాడు. ఇక నేను చేసే ఈ తప్పును నా పూర్వీకులు క్షమిస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఖండంలో నేను అత్యంత బలవంతుడిగా ఉండాలనుకున్నాను. నేను ఎంత ప్రయత్నించా కానీ ఆ స్థాయికైతే చేరుకోలేకపోయాను. అయినా ఈ ద్రోహం నేను ఎందుకు చేస్తున్నాను? నా ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని నేను ఈ ద్రోహం చేస్తున్నానా, లేదా అతను ఇస్తానన్న కొన్ని గొప్ప శక్తుల కోసమా? అసలు నాకే అర్థం కావట్లేదు అనుకుంటాడు. ఇక అతనైతే వచ్చేసి మన అతన్ని ఒకసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఆతరైతే వచ్చేసి అసలు ప్రదేశం ఏంటి అని చెప్పేసి అక్కడ గోడనైతే పైకెక్కుతూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అలా ఆ కోటపైకి అయితే ఎక్కుతూ ఉంటాడు. ఒక్కసారిగా మన ఆథర్ అక్కడ ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక మన ఆథర్ కళ్ళెదురుగా ఒక 4 తలలైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక తలలైతే వచ్చేసి మన ఆథర్ వాళ్ళ అమ్మ నాన్నయ్యి వాళ్ళ చెల్లిది, అలాగే మన తెస్సేది అయితే అక్కడ ఉంటుంది. దాన్ని చూసిన ఒకసారిగా మన ఆథర్ భయపడి ఆ బిల్డింగ్ నుంచి కింద అయితే పడిపోతాడు. ఇక మనోడు ఉన్నట్టుండి ఒకసారిగా కళ్ళు తెలిసి ఇదేంటి ఇదంతా కళ అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ కొండ అమ్మాయి అయితే వచ్చేసి మన ఆథర్ బంధించిన చెరసాల దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఇక వెంటనే తనైతే అరవద్దు, నీకు ఒక సందేశం వచ్చిందని చెప్పేసి ఆ లెటర్ మన ఆథర్కైతే ఇస్తుంది. ఇక ఆ లెటర్లో అయితే వచ్చేసి ప్రియమైన ఆథర్, వాళ్ళని బంధించడానికి లూకస్ చంపడం మాత్రమే కారణం కాదు, వాళ్ళని బంధించడానికి ఏదో పెద్ద కారణమే ఉంది అని చెప్పేసి ఉంటుంది. ఇక మనకు ఎక్కువగా సమయం లేదు, నిన్ను డైరెక్టర్ గూస్కిని వాళ్ళు గూఢచారులుగా భావించి మీ పైన శిక్ష విధించబోతున్నారు. నేను కింగ్ బ్లేడర్ మాట్లాడుకుంటే కొన్ని రహస్యాలు అయితే విన్నాను, వాళ్ళు నిన్ను చంపబోవట్లేదు, నిన్ను వాళ్ళని సజీవంగా ఎవరికో అందించబోతున్నారు ఆథర్ అని ఆ లెటర్లో ఉంటుంది. ఇక లెటర్ అయితే వచ్చేసి మన విలీన్ అయితే మన ఆథర్కి రాస్తుంటాడు. అతను తెస్సియా కోసం చాలా విషయాలు అయితే చేసావు, ఇక నువ్వు నీ ఫ్యామిలీ గురించి భయపడాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళని ఒక సురక్షితమైన ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి మన లూకస్ వాళ్ళ అన్నయ్య అయితే వస్తాడు. నిన్ను మండలి మళ్ళీ విచారించడానికి తీసుకురమ్మందని చెప్పేసి మనోడు తీసుకెళ్తాడు. నేను వాళ్ళు నీకు ఎటువంటి శిక్ష విధిస్తారని చాలా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు. నువ్వు నా తమ్మునికి ఎటువంటి బాధ చూపించి చంపావు, నేను కూడా నీ ఫ్యామిలీ అదే విధంగా చేస్తాలే, బాధపడకు అని చెప్పేసి అంటాడు. దాని మీద మన ఆథర్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు 13 ఏళ్ల కుర్రాడిపైన యుద్ధం ప్రకటిస్తున్నావా అంటాడు. మరి నువ్వు చేసిందేంటి, నా తమ్ముడిని అతి దారుణంగా హింసించి మరీ చంపావు కదా అంటాడు. అతను దుష్టశక్తులు బానిసయ్యి అక్కడున్న స్టూడెంట్లందరినీ చంపాలనుకున్నాడు, నాకు ఇంకా వేరే మార్గం లేక నేను అలా చేశానని చెప్పేసి మన ఆథర్ అంటాడు. దాని మీద మనం చాలా కోపం వచ్చేసి మన ఆథర్ని దూరంగా విసిరేస్తాడు.
త్వరలో డైరెక్టర్ గుస్కి పడిన గతి నీకు కూడా పడుతుంది. తనను బహిరంగంగా ఉరితీసి చంపబోతున్నారని చెప్పేసి మన అత్తతో అంటాడు. ఇక వాళ్ళు వచ్చి మన అత్తని విచారిస్తూ మండలి చాలా దయగలమైనది, అందుకే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మీరు ఇదంతా చేసింది మంచి కోసమని మేము భావించి మిమ్మల్ని విడుదల చెబుతున్నాం, కానీ మీరు మేము చెప్పినట్టుగా వినాలి అని చెప్పేసి అంటారు. ఇక నువ్వు నీ మెజిషియన్ అనే టైటిల్ని అయితే కోల్పోతావు. ఇక దాని నుండి వచ్చే సదుపాయాలు కూడా నువ్వు కోల్పోతున్నావు అత్తరు అంటారు. ఇక నువ్వు చెప్పాలన్నది ఏదన్నా ఉంటే మండలికి తెలియజేయచ్చు అని చెప్పేసి అక్కడ మన అత్తని అయితే అడుగుతారు. ఇక దాన్ని విన్న మన అత్తరు అయితే వచ్చేసి, ఏంటి ఇంకా కొన్ని రోజులు నన్ను ఈ చెరసాలను బంధిస్తున్నారా మీరు? అకాడమీ పైన దాడి జరిగింది కదా, ఆ సంఘటన మిగతా ప్రజలంతా మర్చిపోయేంత వరకు నేను ఈ చెరసాలను బంధిస్తాం, ఆ తర్వాత మేము విడిచిపెడతామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక అప్పుడే మన ఆతరికి మన విలియం చెప్పిన మాటలు కొన్ని అయితే గుర్తుకొస్తాయి. వాళ్ళు నిన్ను సజీవంగా ఎవరికి అప్పచెప్పబోతున్నారు అని అంటాడు. మన ఆతను నాకు అర్థమయ్యింది, అయితే నా బాండ్ సెల్వి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి, మండలి నీ పైన దయతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తుంది, మళ్ళీ నువ్వు ఇంకా నీ బాండ్ గురించి అడుగుతావేంటి అని చెప్పేసి అంటారు. ఇక మన తెస్య వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి, ఆతర్ నువ్వు నీ బంధాన్ని పెంచుకునే హక్కు కోల్పోయావని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆతర్ అయితే వచ్చేసి, మీరు చేస్తున్నంత నాకు బాగా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ సెల్వి బాగానే ఉంటుంది, అది కూడా చాలా మంచి వాళ్ళ చేతుల్లో ఉంటుందిలే అని చెప్పేసి ఆ ముసలోడు అంటాడు. ఇక వాళ్ళు వచ్చేసి బయట విచారణ ముగిసింది, అతను మళ్ళీ చెరసాలకి తీసుకువెళ్ళని చెప్పేసి అంటారు. ఇక అతను అయితే వచ్చేసి మన అతని చెరసాలకి అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు వచ్చేసి మేము అనుకున్న పథకం ప్రకారంగానే జరుగుతుందని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. ఇక మన బైడెన్ అయితే వచ్చేసి మన అత్తని మళ్ళీ చెరసాలకి తీసుకొచ్చేస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి, నువ్వు ఎప్పుడైనా బార్కి వెళ్తే తెలుస్తుంది, దాంతో పోల్చుకుంటే ఈ ప్రదేశం చాలా బాగానే ఉందని చెప్పేసి అంటాడు. ఇక నువ్వు నన్ను తీసుకొచ్చిన తెల్లగదితో పోల్చుకుంటే మరీ అంత దారుణంగా ఏమీ లేదు ఇది. ఇక నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చింటే ఇది సరైన సమయం కాదని చెప్పేసి మన ఆతర్ అంటాడు. ఇక అప్పుడే మన విన్సెంట్ చేతిలో మన సెల్వి ఉండటాన్ని మన ఆతర్ గమనిస్తాడు. ఇక ఇటువైపు మన ముసలోడు వచ్చేసి తన వైఫ్తో కలిసి ఫుల్గా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇక మనం ఆడే ఈ ఆట ముగింపుకి రాబోతుంది. ఇక అతను మళ్ళీ తిరిగి ప్రపంచానికి వచ్చిన తర్వాత ఇక మనము మన ఖండంలో ఉన్న ప్రజలు అంతా ఉన్నతమైన జీవితం గడపబోతున్నారని చెప్పేసి ముసలోడు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు చెప్తున్నట్టు నిజంగా అతను అంత బలవంతుడు అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక నేను మొదటిసారిగా అతను చూసినప్పుడు అతను యుద్ధంలో పాల్గొంటూ ఉన్నాడు, ఆ రోజు అతను నేను ఒక దేవుడిగా నేను చూశాను అని చెప్పేసి అంటాడు. ఇక అతను కోరుకున్నవన్నీ దక్కడానికి మేము కేవలం సహాయం చేస్తున్నాము అని చెప్పేసి అంటాడు. ఇక మన ముసలోడు వచ్చేసి, ఒకప్పుడు నేను అతనికన్నా చాలా బలంగా ఉండేవాడిని, ఇప్పుడు నా కోరు ఆరెంజ్ స్థాయి కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ నేను వయసు పైబడడం వల్ల చాలా బలహీనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మనం అతనికి సహాయం చేస్తే మనకు అంతులేని సంపద అయితే వస్తుంది, అదేవిధంగా మనకు కొన్ని అద్భుతమైన మ్యాజిక్ శక్తులు అయితే వస్తాయి, దాంతో మనం చావు లేకుండా జీవించగలం అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు అలా తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక అప్పుడే అక్కడికి ఇంకొక వ్యక్తి అయితే వచ్చేసి అక్కడ సోల్జర్ని అయితే చంపేస్తాడు. నన్ను మీరు క్షమించండి, మీ అనుమతి లేకుండా నేను మీ గదిలోకి వచ్చానని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ముసలోడు వచ్చేసి, నీకంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. నిజంగా మీ ఇద్దరు వచ్చేసి ఒక చీడ పురుగు లాంటి వారు, మిమ్మల్ని చంపి మీ తల తీసుకువెళ్ళటానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి వాళ్ళ పని అయితే అటాక్ చేస్తాడు. ఇక అప్పుడు అక్కడికి మన ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చేసి ఆ అటాక్ని అయితే ఆపేస్తాడు. ఇక మనోడు వచ్చేసి, నేను ఇక్కడ ఎక్కువగా రక్తపాతం సృష్టించాలని ఏమాత్రం అనుకోవట్లేదు, కేవలం నాకు కావాల్సిన వాళ్ళిద్దరి తలలే అని చెప్పేసి అంటాడు. ఇక మనోడి పైన చాలా ఫైర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. మనోడి బాడీ చుట్టూ ఒక షీల్డ్ ఉండడం వల్ల ఆ ఫైర్ అటాక్స్ ఏమాత్రం మనోడు టచ్ అవ్వవు. ఇక వాడు వచ్చేసి ఫైర్ మ్యాజిక్ని ఉపయోగించి కొన్ని సోల్జర్స్ని అయితే తయారు చేసి వాడి పైన అయితే అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఇక ఇవన్నీ వచ్చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. జస్ట్ మనోడు ఒక పర్పుల్ లాంటి మ్యాజిక్ని యూజ్ చేసి అక్కడ వాటి అన్నింటినీ అయితే పేల్చేస్తాడు. ఇక ఇలా అయితే నేను కష్టంగా ఓడించలేని అని చెప్పేసి మనోడు బాడీ చుట్టూ ఒక ఫైర్ ఆర్మర్ అయితే తయారు చేసుకుంటాడు. ఇక ఇటువైపు మన ముసలోడు వచ్చేసి ఆ చొరబాటుదారుని చంపేయని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి చాలా ఫాస్ట్ వాడి పైన అయితే ఫైర్ అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇక వాడు వచ్చేసి ఫైర్ అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. మనోడి చుట్టూ ఒక పర్పుల్ లాంటి బ్యారియర్ ఉండడం వల్ల మనోడికి ఏం కాదు. ఇక మనోడు తిరిగి అటాక్ చేసిన వెంటనే వాడు చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడతాడు. ఇక దాన్ని చూసిన ముసలోడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మనోడు ఆర్మర్ కూడా చాలా వరకు అయితే విరిగిపోతుంది. పర్వాలేదు, నువ్వు కూడా చాలా గొప్పగా పోరాడుతున్నావు, నీ శక్తులు ఈ ఖండానికి ఉపయోగపడవచ్చు, కానీ అది ఇప్పుడు కాదులే అని చెప్పేసి అంటాడు. ఇక అలా వాని దగ్గరికి వచ్చేసి తన ఫింగర్తో ఒక పర్పుల్ అటాక్ చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక ఆ అటాక్కి అక్కడైతే వాడైతే చనిపోతాడు. ఇక మనోడు వచ్చేసి, మిమ్మల్ని ఎక్కువసేపుగా వేచి ఉండించేందుకు నన్ను క్షమించిన డ్రెస్ సుందర్స్ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన మైకా అయితే వచ్చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన వెంటనే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ అటాక్ నుంచి మనోడు చాలా ఈజీగా అయితే తప్పించేసుకుంటాడు. ఇక తను వచ్చేసి, నన్ను ఆలస్యంగా వచ్చేందుకు నన్ను క్షమించండి మహారాజా అని చెప్పేసి అంటుంది. ఇక మన ముసలోడు వచ్చేసి, నువ్వు గనక ఒక రావడం కొద్దిగా ఆలస్యమైంటి మీ మహారాజు మీకు దక్కేవాడు కాదు, ఆ చొరబాటుదారుని వెంటనే చంపేయని చెప్పేసి అంటాడు. ఇక తను వచ్చేసి, మైకా ప్రపంచానికి స్వాగతం, మీరు చనిపోతే అందుకు తప్పు నాది కాదులే అని చెప్పేసి వాడిపైన అయితే గ్రావిటీ అటాక్ అయితే యూజ్ చేస్తుంది. ఇక దానికి మనోడు వచ్చేసి, ఏంటి ఇదే నీ అద్భుత శక్తి, నీ గ్రావిటీ అటాక్ ఇదేనా అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసిన మన మైకా అయితే వచ్చేసి ఆశ్చర్యపోతుంది.
అసలు అతను ఎలా కదలగలుగుతున్నాడు? నేను నా గ్రావిటీ అటాక్ యూజ్ చేసి అతని బాడీ దాదాపుగా 4 టన్నుల వెయిట్ పెంచాను కదా! ఇక మనోడు తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తన ఫింగర్‌తో ఒక పర్పుల్ అటాక్ అయితే తన పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక దాన్ని చూసిన మన ముసలోడు వచ్చేసి మైకా చాలా గొప్ప వీరురాలు. కానీ ఈడు తనను కూడా చాలా ఈజీగా ఓడించేశాడే. నాకిక్కడ ఏమాత్రం చనిపోవలేదని చెప్పేసి మన ముసలోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ముసలోడు వాళ్ళ వైఫ్ అయితే వచ్చేసి అసలు నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావో నీకు తెలుసా? సర్వశక్తివంతమైన అగ్రవాళ్ళకి కుడి భుజం అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన ముసలోడు భయపడి నన్ను క్షమించి వదిలేయండి, మీరు ఏది చెప్పినా చేస్తానని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి ఈ ప్రపంచంలో దేవతలంటూ ఎవరు లేరు, కేవలం అసురులు మాత్రమే ఉన్నారని చెప్పేసి అంటాడు. ఆగ్రోన తన సేవకులను ఎన్నుకోవటంలో అతను విఫలమైనట్టుగా నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అతను అంటాడు. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి, నేను ఇదివరకు అతన్ని కలవలేదు, అతను చూడలేదు. ఇక అతను వచ్చేసి నా ప్రజలను అందరినీ చంపుతానని భయపెడుతూ ఉంటే అతను చెప్పిన పని నేను చేశానని చెప్పేసి అంటాడు. నేను ఇక్కడికి వచ్చింది మీకోసం, మిమ్మల్ని వదిలేస్తానని మీరెలా అనుకున్నారని చెప్పేసి వాడు మన ముసలోడి పైన వాడి వైఫ్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక ఇప్పటి నుండి అసలైన చదరంగం ఆట మొదలవుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన సెల్విని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. తను ఇంకా నిద్రపోతున్నట్టుగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు అకాడమీలో చేసిన యుద్ధం చాలా గొప్ప యుద్ధం, కానీ నువ్వు సెల్విని కాపాడడానికి కూడా నీ దృష్టి పెట్టాలి అని చెప్పేసి తనైతే అంటాడు. అక్కడ నా ప్రాణం కన్నా విలువైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం అలా చేయాల్సి వచ్చిందని అంటాడు. మనోడు చేసి ఆ ఎల్ఫీ యువరాణి కోసమేనా? తన కోసమనే కాదు, అక్కడ మిగతా నా స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి మన ఆత్ర అంటాడు. కేవలం నాకు అర్థం కాని విషయం ఒకటైతే ఉంది, అతను వెళ్తూ వెళ్తూ నీ స్నేహితుని ఎందుకు తీసుకెళ్లాడు అని చెప్పేసి మన అతనైతే అడుగుతాడు. నన్ను ఇప్పుడు మీరు బయటికి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నారు, నాకు కూడా తెలియదు అతను ఎందుకు నా స్నేహితుని తీసుకెళ్లాడో. నేను వీలైనంత త్వరగా ఎలిజా ఎక్కడున్నాడో కనిపెడతానని చెప్పేసి మన ఆతర్ అంటాడు. నువ్వు అతను కాపాడడానికి పథకం వేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు ఇది చేయగలవా? ఖచ్చితంగా, నేను మళ్ళీ తిరిగి నా స్నేహితుని తీసుకొస్తానని చెప్పేసి మన ఆతర్ అంటాడు. అలాగైతే నువ్వు వెంటనే తిరిగి అలగ్రియాకి వెళ్ళాలని చెప్పేసి తనైతే అంటాడు. ఇక మనోడు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనైతే వచ్చేసి కేవలం నువ్వు ఈ చిరసాల నుండి కూడా తప్పించుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు అతను కాపాడడానికి వెళ్తే ఖచ్చితంగా నువ్వు కూడా చనిపోతావు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర బాధపడుతూ నేను ఖచ్చితంగా వాడిని కాపాడగలను అనుకుంటాడు, వాడు ఇంకా చనిపోకుండా ఉంటాడని నేను ఆశిస్తున్నాను, కానీ నేను వాడిని కాపాడడానికి ఆ ప్రదేశానికి వెళ్తే వెంటనే నేను చనిపోతానని మీరు అంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి మన ఆత్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకముందే డ్రనివ్ అనే వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవటం మా అదృష్టం. ఇక అతను వచ్చేసి లేడీ సెల్వి అని చూసి అది మీ బాండ్ అని అతను గ్రహించి ఉంటే మీరు ప్రమాదంలో పడేవారు. ఒకవేళ అలా జరిగి ఉంటే అసురులంతా కలిసి మిమ్మల్ని కాపాడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక దానికి మన ఆధార్ చాలా కోపం అయితే వచ్చేసి వాడి కోసం నేను భయపడి నా ఫ్రెండ్ని వదిలేసుకోవాలా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఈ మండలిలో చాలామంది వాడి కోసమే పని చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇక మనోడు వచ్చేసి సమయం దగ్గర పడుతుంది ఆతర్ అని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మన లూకస్ వాళ్ళ అన్న అయితే వస్తాడు. అసలు నువ్వు లోగాకి ఎలా రాగలిగావు అంటే ఆ చొరబడదారితో వచ్చిన వాడివేనా నువ్వు అంటే అవును అని చెప్పేసి అతను అంటాడు. అలాగైతే నేను విచారించాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి మనోడి పైన అయితే ఫైర్ అటాక్ అయితే చేస్తాడు. ఇక మనోడు వచ్చేసి వాడు చేసిన ఫైర్ అటాక్ని తన సింగిల్ హ్యాండ్తో అయితే ఆపేస్తాడు. ఇటువైపు చూడు, నువ్వు ఖచ్చితంగా నాతో పోరాటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు. కానీ మనోడు వాడు చెప్పేది ఏమాత్రం వినకుండా మళ్ళీ తిరిగి వాడి పైన అయితే ఫైర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. కానీ మనోడు చాలా సింపుల్గా వాడు చేసే అటాక్స్ అన్నింటిని అయితే ఆపేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకొక అమ్మాయి అయితే వచ్చేసి బైడెన్ నువ్వు చేసే తప్పు, మర్యాదకు యుద్ధం చేయకుండా ఆపు అని చెప్పేసి అంటుంది. దానికి మనోడు వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, అతను ఒక చొడబాటుదారుడు అని చెప్పేసి అంటాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, అతను ఒక దేవుడు అని చెప్పేసి తనైతే అంటుంది. మేము చేసిన తప్పుకు దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత మనోడు వచ్చేసి అక్కడ 3 ఖండాల యువరాజులతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ మన ఆత్ర కూడా అయితే వస్తాడు. స్వాగతం, నా గురించి తెలియని వాళ్ళకు నేను పరిచయం చేసుకుంటున్నాను, నా పేరు ఆల్డీన్ అని చెప్పేసి మనోడు. ఇక జరగబోయే యుద్ధంలో మీరు చనిపోకుండా మిమ్మల్ని కాపాడడం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఇటువైపు వాళ్ళంతా అయితే భయపడుతూ ఉంటారు. ఇక మన ఆత్రతో పాటు మన సింధియా కూడా ఇక్కడే ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి అంటే నిజంగా అక్కడ యుద్ధం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోడు వచ్చేసి అవినీతి పాల్పడ్డ డ్రే సుందర్స్ని మేము తొలగించి వేశాము, ఇక వాళ్ళ లాంచ్లు కూడా మా అదుపులో ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇక మనోడు మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది తప్పుడు దారిలో వెళ్తూ కొన్ని తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పేసి అంటాడు. ఇటువైపు వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. మేము ఏదన్నా ఖచ్చితంగా చెప్పగలము అంటే మీరు మాకన్నా గొప్పవారు, అలాంటప్పుడు మా సహాయం మీకెందుకు అని చెప్పేసి మనోళ్ళు అయితే అంటారు. ఇక ఇప్పుడు జరగబోయే యుద్ధంలో ఈ ప్రపంచమంతా ఒకటిగా చేరి కదలబోతుంది. ఇక ఇటువైపు మన ఆతర్ చాలా కోపంగా మాట్లాడుతూ ఒక ఆర్గ్యుమెంట్ చనిపోవడానికి కూడా వాడే కారణం అని చెప్పేసి అంటాడు. ఇక మన తెసియా వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఆతర్ ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పేసి. ఇక అప్పుడే మన సింధి అయితే వచ్చేసి తన చేతిలో ఉన్న స్టోన్ అయితే వాళ్ళకి చూపెడుతుంది. అంటే మీరు ఈ ఆర్నమెంట్ ఉన్న వ్యక్తి గురించే మాట్లాడుతుంది అని చెప్పేసి మన సింధియా వాళ్ళని అయితే అడుగుతుంది. ఇక వాళ్ళైతే వచ్చేసి ఇక్కడికి అక్రమంగా చొరబడింది కేవలం అసురులు మాత్రమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి చొరబడ్డారు అని చెప్పేసి తనైతే అంటాడు.
అంటే డికార్డియన్ రాజ్యం అంతమైపోతుందా? అంటే యుద్ధంలో మనం గెలవలేమా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక రాబోయే యుద్ధంలో నన్ను జనరల్గా ఎన్నుకోండి, ఎందుకంటే మాకు ఈ ఖండం పైన ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది దీన్ని కాపాడాలని. ఇక ఇటువైపు మన ఆత్రేత వచ్చేసి మనం ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి అంటాడు. అంటే నేను వాళ్ళు మాట్లాడుకుంటే యుద్ధ సంభాషణలు నేనేం వినకూడదని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనం నీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాము. ఇక నువ్వు నీ ఫ్యామిలీతో కాసేపు గడిపి ఇంకా వాళ్ళకి నువ్వు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి తనైతే అంటాడు. ఇక తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. మన ఆత్ర వచ్చేసి ఎక్కడికి అని చెప్పేసి అడిగితే, అసురులు పుట్టిన ప్రపంచానికి నిన్ను తీసుకువెళ్తానని చెప్పేసి అంటాడు. ఇక నీ శిక్షణ వచ్చేసి ఇప్యోటస్లో జరుగుతుంది. ఇక మన ఆధారైతే వచ్చేసి నేను ఈ అడవిలో నడవలేకున్నాను, వెంటనే ఒక టెలిపోర్ట్ క్రియేట్ చేసి మమ్మల్ని ఈజీగా అక్కడికి తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటాడు. మనం అలా చేస్తే నీ కుటుంబానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అతను అంటాడు. ఇక మన ఆధారైతే వచ్చేసి అయితే ఎపియోటస్లో ఉన్న అసురుల జాతి గురించి నాకు నువ్వేమైనా వివరించగలవా అని అతను అయితే అడుగుతాడు. అయితే అసురులంతా వచ్చేసి 8 జాతులుగా విభజించబడింది, కేవలం అందులో ఒక జాతి మాత్రమే ప్రాధాన్యత పొందినది. ఇక దాన్ని విన్న మన ఆధారైతే వచ్చేసి ఆగ్రర్ వంశాన్ని అంతం చేయాలని మిగతా వంశాలు అనుకుంటున్నాయంటే ఆ సంఘటన నేను నమ్మలేకపోతున్నానని చెప్పేసి అంటాడు. ఆగ్రర్ వంశం స్థాపించినప్పటి నుండి మేము అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించాం, కానీ అది ప్రమాదకరం అవ్వడంతో మేము అక్కడికి వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా మాకు తెలియదు, అక్కడ మా కోసం ఏది వేచిందో కూడా తెలియదు, అందుకే మేము ఆ రాజ్యాన్ని వదిలించుకోవడం చాలా ప్రయత్నించాము. ఇక రాజ్యాన్ని వదిలించుకోవటమే ఒక ఉత్తమమైన మార్గమని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇక దాన్ని విన్న మన ఆత్రైతే వచ్చేసి నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లేదు, వీటన్నిటికి సెలివి సరిపోతుంది. ఇక మనోడు వచ్చేసి ఆతర్ నేను నీకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ విషయం వచ్చేసి ఇంద్రవంశంలో కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు, ఇది చాలా రహస్యం. ఇక ఆ సమయంలో లేడీ సెల్వియాతో వచ్చేసి అగ్రోనాను ఓడించడానికి లేడీ డివిజన్తో కలిసి ప్రయాణించినది. ఇక దానికి మన ఆత్రైతే వచ్చేసి ఏంటి వాళ్ళు తనని అక్కడికి వెళ్ళనిచ్చారా, మీరే అన్నారు కదా అగ్రోర వంశం చాలా ప్రమాదకరమైనదని, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలియదని మీరే చెప్పారు కదా, అది ఒక సూసైడ్ మిషన్తో సమానం కదా అని చెప్పేసి మన ఆత్ర అంటాడు. దానికి ఆ కొండవైతే వచ్చేసి లార్డ్ ఇంద్రుడు తనని ఏం చేయకుండా చూసుకున్నాడు. నిజానికి తను అక్కడికి వెళ్ళడం చాలా రహస్యమైన విషయం, అది ఎవరికి తెలియదు, కానీ తను ఎక్కువ కాలం తిరిగి రాకపోవడంతో ఆ విషయం అందరికీ తెలిసిపోయినది అని చెప్పేసి అంటాడు. తనని అక్కడ బంధించి వేశారు, కానీ తను ఎలాగోలా విడిపించుకున్న తర్వాత కూడా తను ఇక్కడికి ఎందుకు రాలేదన్న విషయం నాకు ఖచ్చితంగా తెలియదు. ఆగ్రోన వంశం ఇప్పటికీ యుద్ధం కోసం వేచి ఉంది, వాళ్ళు ఇతర జాతులతో కలిసి వాళ్ళ జాతి సంఖ్యని చాలా విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇక ఆగ్రోన భగవంతుడైతే వచ్చేసి ఇంద్రుడి దగ్గరికి లేడీ సిల్వియా యుద్ధంలో చనిపోయిందనే విషయం అందరికీ చెప్పేశాడు. ఇక లార్డ్ ఇంద్రుడు అయితే వచ్చేసి వాడితో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ మిగతా వాళ్ళంతా వాడితో ఒక ఒప్పందం చేసుకోవాలని ముందుకు వచ్చారు. అది సరేలే, ఇంతకు ఈ విషయం గురించి నువ్వు నీ కుటుంబానికి ఎలా తెలియజేయబోతున్నావని అంటాడు. ఇక తర్వాత ఇటువైపు మన ఆతర్ ఫ్యామిలీ అయితే చూపెడతారు. మన వాళ్ళంతా వచ్చేసి మన రినియా దగ్గర అయితే ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ఆతర్ రావటాన్ని గమనించి వాళ్ళంతా వెళ్ళి మన ఆతర్ని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడే మన ఆతర్ వాళ్ళ చెల్లి వెళ్ళి సెల్వియా నీకు ఎలా ఉంది, నువ్వు బాగుండవా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఎలా ఉన్నాను పట్టించుకోకుండా సెల్విని అడుగుతున్నావేంటి అంటాడు. నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తావు నాకు తెలుసు అన్నయ్య అని చెప్పేసి తను అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన విన్సెంట్ని వాళ్ళ ఫ్యామిలీ అందరికైతే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా డిన్నర్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత మనోడు వాళ్ళ ఫ్యామిలీతో అమ్మా నాన్న నేను మీతో కొంచెం ప్రైవేట్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరిని తోడుకొని ఒక గదిలోకైతే తీసుకువెళ్తాడు. ఈ విషయం నేను చాలా కాలంగా మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పే సందర్భం రాలేదు అని చెప్పేసి అంటాడు. నేను ఈ ప్రపంచానికి వచ్చినప్పటి నుండి అంటే ఏంటి అర్థం, నువ్వేం మాట్లాడుతావు, ఈ ప్రపంచానికి వచ్చినప్పటి నుండి అంటే నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసా అసలు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. దానికి మన ఆతర వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. నన్ను మీరు నమ్మండి, నేను పుట్టినప్పుడు అందరికన్నా నాకే బాగా గుర్తుకు ఉంది. నేను ఈ ప్రపంచానికి బదిలీ చేయబడ్డాను, నేను నా ప్రపంచంలో చనిపోయి ఈ ప్రపంచంలో పునర్జీవనాన్ని పొందాను. ఇక నేను పుట్టినప్పటి నుండి నా గత జీవితంలో ఏమి జరిగాయో ప్రతి ఒక్క విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ఇక ఇక్కడితో చాప్టర్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఇక నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసి రేపు నైట్ 7:30 or 8కి అయితే అప్లోడ్ చేస్తా. వీడియో అంతా అయిపోయినాక యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తాం, మటుగా అది అప్లోడ్ టైం వచ్చేసి 3 hours 45 minutes ఆ టైంలో చూపిస్తుంది. అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్గా అయితే అప్లోడ్ అవుతున్నాయి. ఇక మీకు బ్లీచ్ అయితే వచ్చేసి ఒక్కొక్క సీజన్ ఒక 1 hourలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే మన తెలుగు యానిమే సెన్సే అన్న నరుటో షిప్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా కింద కామెంట్స్ చెప్పండి, నాకు క్లారిటీ అయితే వస్తుంది.